వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖనే మార్చేస్తామని కేంద్రం నుంచి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కూటమి గెలిచే ప్రసక్తే లేదని, తక్కువలో తక్కువైన 160 సీట్స్తో మేము అధికారంలోకి వస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రాజధాని విషయంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఎన్నికల తర్వాత ఏపీ రాజధాని విశాఖపట్నమే ఉంటుందని, విశాఖపట్నాన్నే కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. తాను గెలిచిన తర్వాత విశాఖలోనే మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, విశాఖలోనే ఉంటానని, అందుకోసమే ఋషికొండ ప్యాలెస్ నిర్మించినట్టు స్పష్టం చేశారు. అంతకుముందు రాష్ట్ర విభజన కారణంగా కీలకమైన కంపెనీలు 90% హైదరాబాద్లోనే ఉండిపోయాయని, అలాగే రానున్న కాలంలో తాను మరోసారి సీఎంగా వచ్చి విశాఖను ఎకనామిక్ ఇంజిన్గా మారుస్తానని స్పష్టం చేశారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక నా వ్యక్తిగత స్వార్థమేమీ లేదని మరోసారి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ఏ రకంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించిందో వారి విజ్ఞతకే వదిలేస్తామని, అమరావతిలో ఏముంది నాకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అమరావతి రాజధానిగా పనికిరాదని చెప్పినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాను అమరావతికి అనుకూలమని ప్రకటన చేయాల్సి వచ్చింది గత అసెంబ్లీలో అన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. అమరావతి ప్రజలకు కూడా అన్యాయం జరగకూడదని అంటే 3 రాజధానులు ఒక్కటే మార్గమని, లేదంటే వాళ్ళు తీవ్రంగా నష్టపోయేదానికి అవకాశం ఉందని, కేవలం జనసేన టీడీపీ నాయకులు మాత్రమే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ కోశాన అమరావతి రాజధానిగా ఉండడానికి ఇష్టం లేదని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి.